ఒక చిన్న అబద్ధం మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందా? ఒక యువకుడు కేవలం ఒక చిన్న అబద్ధం చెప్పాడు. కానీ ఆ ఒక్క అబద్ధం అతని ఫ్యూచర్ని నాశనం చేసిందా? ఇది ఒక కథ కాదు, మన అందరి జీవితంలో జరిగే నిజం. ఈ స్టోరీలో ఆ అబ్బాయి చెప్పిన అబద్ధం వల్ల తన జీవితంలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, పూర్తి స్టోరీ గురించి తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి ట్విస్ట్ ఉన్న స్టోరీస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక స్టోరీలో వెళితే, ఈ అబ్బాయి పేరు రవి. వాళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. రవి వాళ్ళ ఫాదర్ ఒక రోజువారీ కూలీ కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగానే ఉంటుంది. ఆ ఆర్థిక పరిస్థితులన్నీ చూసి రవి ఒక ఎలాగైనా సరే తను జాబ్ తెచ్చుకోవాలి, లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలనేది తన డ్రీమ్ అని జాబ్ సర్చింగ్లో ఉంటాడు రవి. ఎక్కడన్నా జాబ్స్ ఉంటాయంటే అప్లై చేస్తూ ఉంటాడు. రవికి ఇంటర్వ్యూ లెటర్ వస్తుంది. ఇంటర్వ్యూకు వెళ్తాడు. ఇంటర్వ్యూలో వాళ్ళు రవిని మీకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. రవి సచ్చిందిరా గొర్రె అని అనుకుని తనకు నిజంగానే ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదు, ఎలాగైనా సరే ఈ ఆఫర్ను, ఈ ఛాన్స్ను వదులుకోకూడదు, జాబును తెచ్చుకోవాలి అని తనకి ఎక్స్పీరియన్స్ ఉందని ఒక చిన్న అబద్ధం చెప్తాడు రవి. జాబ్ వస్తుంది. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తాడు. అంతా టెన్షన్, అంతా భయమే, వర్క్ రాదు. కొలీగ్స్ అనుమానం పడతారు. బాస్ కోపగించుకుంటాడు. ఒకరోజు CEO తన క్యాబిన్ను పిలుస్తాడు రవిని. ఇక నాకు జాబ్ గురించి నాకంతా తెలుసని చెప్పగానే CEO స్మైల్ చేస్తూ, నీకు టాలెంట్ ఉంది కానీ హానెస్ట్ లేకపోతే లైఫ్లో ఎదగలేవు అని అంటాడు. నీ తప్పు నువ్వే కరెక్ట్ చేసుకో. ఆ రోజు రవికి ఒక లెసన్ నేర్చుకున్నాడు. చిన్న అబద్ధం పెద్ద సమస్యలకు దారి తీస్తుంది. అతను జాబ్ వదిలి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేశాడు. ఈసారి హానెస్ట్తో చివరికి అతనుకు సక్సెస్ అయ్యాడు.